హలో అండి అందరికీ. సో, వైషు బ్లాగ్స్‌లో ఈసారి ఒక ట్రిప్‌కి వెళ్ళాము. సో, అది ఈ వీడియోలో చూపించేస్తున్నాననమాట. మేము నార్త్‌లోని ఒక శక్తిపీఠానికెళ్ళాము. అది జమ్మూ కాశ్మీర్‌లోని కాట్రాలో వైష్ణవిదేవి ఆలయానికెళ్ళాము. సో, ఆ యాత్ర ఎలా ముగించుకున్నాము, అసలు ఇద్దరు స్మాల్ కిడ్స్ ఉన్నారు మాకు. సో, ఆ ఇద్దరు స్మాల్ కిడ్స్ ఎలా వెళ్ళామనేది చెప్తాను ఈ వీడియోలో. సో, మేము జమ్మూ నుంచి ఎర్లీ మార్నింగ్ 6కి బయలుదేరాము. సో, వెళ్ళేసరికి ఒక 8:30 అలా అయింది. సో, వెళ్ళిన వెంటనే కార్ పార్క్ చేసేసి అలాగే ఎంట్రీ పాస్ తీసుకొని ఇంకా 8:40కైతే యాత్ర మొదలుపెట్టాము. సో, ఈ అమ్మవారి కొండ అనేది మనకి 5200 ఫీట్‌లో హైట్‌లో ఉంటుంది. మొత్తం 13 కిలోమీటర్స్. 11 కిలోమీటర్స్ ఏమో వైష్ణవి దేవాలయానికి. అక్కడి నుంచి ఎక్స్‌ట్రా 2 కిలోమీటర్స్ ఏమో భైరవ దేవాలయానికి. సో, మనము వైష్ణవి యాత్ర అనేది అమ్మవారితోనే కాకుండా ఆ భైరవ ఆలయానికి కూడా వెళ్తేనే కంప్లీట్ అవుతుంది అంటారనమాట. సో, మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. చాలా కొంచెం కష్టమే. ఎందుకంటే మనకి మొత్తం అంతా హై స్లోప్ ఉంటుంది. బాగా అసలు నడవాలంటే చాలా కష్టం అనమాట ఎవరికైనా. సో, మనకి ఆప్షన్స్ ఏంటంటే యాత్ర కంప్లీట్ చేసుకోవడానికి మెయిన్ మనం బై వాక్ వెళ్ళాలి. ఓకే. అలా కాకుండా నెక్స్ట్ గుర్రాల మీద వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి మనం పల్లకి మీద వెళ్ళొచ్చనమాట. పల్లకి మీద చూపిస్తున్నా కదా వీడియోలో. ఒక మనిషి అలా కూర్చుంటారు. సో, నలుగురు ఆ మనిషిని మోస్తూ తీసుకొని వెళ్తారు. మొత్తం 11 కిలోమీటర్స్ తీసుకువెళ్తారు. తర్వాత భైరవాలయానికి కూడా తీసుకువెళ్తారు. సో, దానికి కూడా మనీ పే చేయాలి మనం. దాని తర్వాత మేమేం చేసామంటే కిడ్స్‌కి అయితే మాత్రం స్ట్రాలర్ ఉంటాయి. సో, వెనకాల మా బాబు కూర్చున్నాడు. సో, అలాంటి స్ట్రాలర్ ఉంటుంది. సో, దాంట్లో మనం పిల్లల్ని కూర్చోబెట్టేయొచ్చు. దానికి మాత్రం ఈచ్ పర్సన్‌కి 550 రూపీస్ అనమాట. అదే హార్స్‌కైతే 650 రూపీస్ ఈచ్ పర్సన్‌కనమాట. సో, ఇది ఆప్షన్స్. అది కూడా ఇప్పుడు మనకేంటంటే మొత్తం ఆ 11 కిలోమీటర్స్ ఒక 2 టైప్స్‌గా డివైడ్ అవుతుందనమాట. ఫస్ట్ 5 కిలోమీటర్స్ అద్దక్వారీ అంటాం. అది చాలా పీక్ అనమాట. అసలు బాగా స్లోప్, చాలా కష్టం నడవాలంటే. ఫస్ట్ నేను నడిచినప్పుడు నాకు కొంచెం ఆయాసం వచ్చేసింది. సో, దాని తర్వాత కొంచెం నిదానంగా నడిచాననమాట. స్లోగా నడుచుకుంటూ వెళ్ళాము. సో, నేను మా హస్బెండ్ స్లోగా నడుచుకుంటూ పిల్లల్ని మాత్రం స్ట్రాలర్‌లో వేసేసి ఇంకా వాళ్ళు తీసుకువెళ్ళా. దాని తర్వాత ఇప్పుడు మీకు చూపించే ప్లేస్ వరకు అద్దెక్వారీ. సో, అక్కడి నుంచి ఏంటంటే మనకి ఎవరైనా పెద్దవాళ్ళు కానీ ట్రావెల్ చేయాలంటే ఈ క్యాబ్స్ ఉంటాయి. బట్ ఆ అభి హాయ్ క్యాబ్స్ చెప్పు. మనం ఆన్‌లైన్‌లోనే 3 ఫోన్‌లో. మంత్స్ ముందే మనం బుక్ చేసుకుంటే కార్తిక్ హాయ్ అక్కడి చెప్పు. నుంచి వాళ్ళు వైష్ణవికి తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ ఈ అద్దెక్వారీ వరకే దింపుతారు. దానికి ఎక్కడికెళ్తున్నాం ముందు మనం? వరకంటే మనకి హార్స్‌వే. ఈ యొక్క క్యాబ్స్ వెళ్ళే ప్లేస్‌లో ఇంకా అది హార్స్‌కి ఉండదు. ఆ హార్స్‌కి మళ్ళీ విడిగా ఇంకో ప్లేస్ ఉంటుంది. సో, అయితే హార్స్ ఎక్కాలి, అయితే వాక్ చేయాలి. లేదంటే పల్లకి ఎక్కాలి. లేదంటే అద్దెక్వారీ నుంచి మనకి క్యాబ్స్ ఎక్కాలి. లేకపోతే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి మనకి కాట్రా నుంచి హెలికాప్టర్స్ ఉంటాయి. అలాగే జమ్మూ నుంచి హెలికాప్టర్, ఎయిర్‌పోర్ట్ నుంచి హెలికాప్టర్ ఉంటుంది. కాట్రా నుంచి హెలికాప్టర్ మనకి వైష్ణోదేవి ఆలయానికి దింపుతారు. సో, అక్కడి నుంచే మనము మినిమమ్ ఒక నడవాలి. ఎక్కడంటే మన అమ్మవారి దర్శనం చేసుకోవడానికి గృహ లోపలికెళ్ళాలి. అక్కడ కొంచెం నడవాలి అంతే. అది పెద్ద ఇబ్బందేం కాదు. అక్కడ నడవాలి. అమ్మవారు చిన్న గృహ లోపల ఉంటారు. ఒక క్యూ ఉంటుంది కొంచెం. 3 పిండాలుంటాయి అమ్మవారికి. అలాగే 3 కిరీటాలుంటాయి. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అంటారు. చాలా బాగా దర్శనమైంది మాకు. సో, మాకు వెళ్ళేటప్పుడు ఒక 8:40 నుంచి 12:30 అయింది వెళ్ళేసరికి. సో, అక్కడ 1 అవర్‌లో దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఇంకో 1 అవర్‌లో భైరవాలయానికి వెళ్ళాము. అక్కడి నుంచి ఏమైందంటే మనం భైరవాలయం నుంచి వస్తున్నప్పుడు రిటర్న్‌లో మాకు రోప్ వే దొరికింది టికెట్. సో, రోప్ వేకొచ్చేసాం. సో, మనం భైరవాలయానికి మనం రోప్ వే వెళ్ళి రోప్ వే రావచ్చు. ఇబ్బంది లేదు. మనకు దొరకాలి అక్కడ టైం అంతే. అక్కడి నుంచి రోప్ వేకొచ్చేసరికి మాకు 2 మినిట్స్‌లో వచ్చేసాం. సో, వెళ్ళేటప్పుడు 3 అవర్స్ పట్టింది. మళ్ళీ అలాగే రిటర్న్‌లో 3 సో, 12:30కి పైన కొండపైకెళ్తే 3:15 కల్లా మేము మొత్తం అమ్మవారిది అలాగే భైరవాలయం నుండి దర్శనం కంప్లీట్ చేసేసుకొని 3:20 కల్లా మళ్ళీ రిటర్న్ అయిపోయాం. సో, 3:20కి మళ్ళీ మేము కిందకి రావడానికి మొదలుపెడితే వైష్ణవి అమ్మవారి దగ్గర నుంచి కిందకి వచ్చేసరికి మాక్సిమం నేనైతే కొంచెం స్లోగా నడిచా. సో, 6:30 అలా అయింది. సో, అక్కడి నుంచి మళ్ళీ మేము జమ్మూకొచ్చేసాం. సో, మేము వెళ్ళే రోజు ఫుల్లు వర్షము బాగా పడింది. మబ్బులు, మేఘాలు, చాలా క్లైమేట్ అయితే చాలా కూల్‌గా ఉంది. సో, ఎవరైనా దర్శనం చేసుకోవాలనుకుంటే కాట్రా నుంచి చేసేసుకోవచ్చు. దర్శనం బాగా అందింది. చాలా బాగుంది. పైగా మేము వెళ్ళే రోజు నెక్స్ట్ రోజు అక్కడ నవరాత్రులు. సో, 9 డేస్ వాళ్ళు నవరాత్రులు చేస్తారు. సో, ఫుల్ డెకరేషన్ చేస్తారు చక్కగా బంతి పూలతో. ఇంకా పైనంతా గంటలు పెట్టి
హోమము, స్వస్తిక్ అన్నీ పెట్టి ఫుల్ హడావిడి అనమాట అక్కడ. దర్శనం అయితే బాగా అందింది. సో, పిల్లలకైతే కొంచెం ఇబ్బంది పెట్టారు. ఎందుకంటే వాళ్ళు 6 అవర్స్ అలాగా స్ట్రోలర్‌లో ఉండాలి కాబట్టి, ఇంకా మాకు ఫుడ్ కూడా దొరికిందనమాట. ఫ్రీ ఫుడ్ ఉంటుంది అక్కడ. ఫ్రీ సర్వీస్ ఫుడ్ ఉంటుంది. సో, రాజ్మా చావల్ అలాగే దాల్ చావల్ తినేసాము. ఇంకా అలాగే కింద స్టార్టింగ్‌లో అయితే చపాతీ, రోటీ అవి దొరుకుతాయి. సో, దాని తర్వాత ఇంకొంచెం పైకెళ్ళినప్పుడు అలాంటివి దొరకవు. ఓకే. ఫ్రీ సర్వీస్ తర్వాత అయితే ఏం దొరకవు. ఇదిగో మీకు చూపిస్తున్నా కదా! ఇదే రోప్ వే. ఇది భైరవ ఆలయానికి మాత్రమే రోప్ వే ఉంటుంది. అది కూడా ఒక క్లైమేట్ సరిగ్గా లేకపోతే ఉండదు. సో, ఇంకా స్టూడియోస్ కూడా ఉంటాయి కింద ఎంట్రన్స్‌లోనే. ఇలాగ అమ్మవారు అక్కడ ఎలా ఉన్నారో స్టూడియో ఉంటే ఒక ఫోటో తీసుకొని పిక్చర్ మనం తీసుకోవచ్చు చేతిలో. సో, ఇది ఎంట్రన్స్. ఇప్పుడు మీకు చూపించే ఇది భవన్‌లో అమ్మవారు ఉంటారనమాట. గృహ లోపల అదంతా భవన్ అంటారు. భవన్ లోపల అమ్మవారు ఉంటారు. సో, దర్శనం అయితే బాగా అందింది. అంతా బాగా జరిగింది. మీకు వైట్ బిల్డింగ్ చూపిస్తున్నా అదే భవన్ అనమాట. సో, బాగా జరిగింది. సో, ఎవరైనా రావాలి అనుకుంటే రావచ్చు. కొంచెం కావాలంటే పెద్దవాళ్ళైతే హెలికాప్టర్ అలా ప్రిఫర్ చేయొచ్చు. పిల్లలకైతే స్ట్రోలర్ ఉంది. సో, కొంచెం మీడియం ఏజ్ ఉన్న వాళ్ళు వాక్ చేయొచ్చు. కానీ కొంచెం కష్టం. నా సజెషన్ అయితే కొంచెం మీడియంగా వాక్ చేస్తే డెప్పులు ఎక్కువ రాకుండా నడుస్తూ ఉండొచ్చనమాట స్లోగా. సో, మేము వెళ్ళినప్పుడు క్లైమేట్ చూసారా అదిరిపోయింది. మేఘాల్లో ఉన్నట్టుంది. ఆ డెకరేషన్ చూసారా? నవరాత్రులు కదా! ఫుల్ డెకరేషన్ చేశారు. చేశారు డెకరేషన్ కూడా. అప్పుడే మళ్ళీ పూలని అక్కడ పక్కన పెట్టారు. సో, జై మాతాజీ అని ఏదో అలా డెకరేషన్ చేశారు. బావుంది అంతా. సో, మీకు ఇదిగోండి ఇది డెకరేషన్. మా పిల్లలు కూడా కొంచెం క్లౌడ్స్ దగ్గరికి ఇబ్బంది వచ్చాం. పెట్టారు మధ్యలో. అదిగో రూప్ ఎనీవే షేప్ అయిన రూప్ అది రూప్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అందరికీ. ఎక్కడికి వచ్చాం కార్తీ? ఏ టెంపుల్కి వచ్చాం?